వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది చంద్రబాబే. ప్రాజెక్టును పూర్తి చేసేది చంద్రబాబేనని, ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మార్కాపురం జిల్లా పొదిలి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పొదిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ప్రజల చిత్కారానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారనే సంగతి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం పర్యటనలో వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి జులై కల్లా నీళ్లు ఇస్తానని చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు విడ్డూరంగా మాట్లాడుతున్నారని, ప్రాజెక్టును తామే పూర్తి చేశామనే భ్రమలో ఉన్నారని నాయకులు విమర్శించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఇమాంస, రాష్ట్ర టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పండు అనిల్, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, ఓబులరెడ్డి, రసూల్, ఘాటు శ్రీను పాల్గొన్నారు. 25వ తారీఖు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మార్కాపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అన్నా రాంబాబు గారు ముఖ్యమంత్రి గారి మీద అయితేనేమి, మన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి మీద అయితేనేమి, వెలుగొండ ఏం చేశారు, మీరు ఏం చేశారు వెలుగొండని, మా రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశారని చెప్పి పునాది వేశారు, జగన్ గారి టైంలో చేశారని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసెంబ్లీకి రారు, మనుషుల్లో తిరగరు, మనుషుల మీద మాత్రం మట్టేస్తారు. మీరైతే పనులు చేయరు. పనులు ఎట్టి 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వంలో ఏం చేశారని చెప్పండి. మీరు ఫలానిది మేము చేశాము, ఫలాని ఊరికి ఇది చేశాము, ఫలాని ఊరికి ఇది చేశామని మీరు చెప్పండి. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో ఎమ్మెల్యే కందుల నారాయణ పోయినసారి గెలిచిన టైంలో చేసినవి మేము చూపిస్తాం లిస్టులు. మేము వేసిన సిమెంట్ రోడ్లు అయితేనేమి, మేము చేసిన పనులు అయితేనేమి. ఒక్కసారి అప్పుడు గెలిచినా కానీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అప్పుడు మేము చేసిన పనులు మేము చూపిస్తాము. మీరు 2 సార్లు గెలిచినారు కదా. గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ టైంలో గవర్నమెంట్ ఉంది, తర్వాత మన జగన్ గారు 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. మా ఏరియాలో మీరు ఏం చేశారు చెప్పండి, మా కాన్స్టిట్యూషన్లో ఫలాని చేశారని చెప్పండి. మీరు చెయ్యరు, చేసిన వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. జాతికి అంకితం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఓపెన్ చేసిపోయారు. ఏమన్నా బిందె నీళ్ళు దాంట్లో ఉన్నాయా? ప్రజలకు తెలియదా ఆ విషయాలు? ప్రజలకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరందరూ ఎమ్మెల్యే హోదాలో అక్కడికి వెళ్ళారుగా. ఇదేంది మా మార్కాపురానికి వెలుగొండకి నీళ్ళు లేకుండా మీరు చేస్తారని మీరన్నా ఆలోచన వల్ల ఇంతవరకు ఇప్పుడు 2 ఏళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ల నుంచి కోట్లు డబ్బులు పెడుతున్నారు వెలుగొండకి. ఇంకా 1000 కోట్లు పని ఉందని చెప్పారు నిన్న. రేపు ఆగస్టు సెప్టెంబర్లో జూన్ జూలైలో వాటర్ వచ్చే సంవత్సరం మేము ఇస్తామని చెప్పి మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీకంత వ్యసనం ఎందుకు? మీరు చెయ్యరు, మేము చేస్తాం, మా ఎమ్మెల్యే గారు చేస్తారు. మీరు చూస్తూ ఉండండి. చూడటమే, మీరేం చేయలేరు. మేము చేస్తాము, మీరు చూడండి. మా ఎమ్మెల్యే గారు చేస్తారు, అనుకున్న పని ప్రతి పని చేస్తారు. వెలుగొండ పూర్తి చేస్తారు, పొదిలి చెరువుకు నీళ్లు వస్తాయి, మార్కాపురం జిల్లా చేశారు. ఎందుకు అంత కుళ్ళెందుకు? మీరు చేసుకోవచ్చుగా జిల్లా. ఆయన రెయ్యింబగులు కష్టపడి పనిచేసి జిల్లా చేసుకున్నారు, ఊరు తిరిగారు. ఆ రోజు వెలుగొండప్పుడు కూడా మా పొదిలి ఆ ఏరియా మొత్తం కూడా వెలుగొండలో కలపలేదని చెప్పి తెలిస్తే అప్పుడు ఒంగోలులో ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశాడు నారాయణ రెడ్డి గారు. మీరు ఏం చేశారు? మీరు ఎక్కడైనా ఏమైనా చేశారా? ప్రతిదీ కూడా ప్రజలకు తెలుసు. అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు ఎవరు చేశారు ఎవరు చేయలేదనేది ప్రజలు ఆలోచించి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొనసాగుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదని వాళ్ళని బుజ్జెక్కించి వాళ్ళని ఒప్పించి ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని మెప్పించి ఈరోజు పరిశ్రమని తీసుకురావడానికి సిద్ధమైపోయారు. కొన్ని లక్షల ఉద్యోగాలు మరి విద్యార్థులకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాగ ముందుకు పోతూ ఉంటే అలా కాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి మిగులు జలాల్లోనే మనకు జనరల్గా వాటర్, నికర జలాల్లో వాటర్ కావాలని చెప్పేసి దాన్ని యుద్ధం చేసి నారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారు. సెకండ్ ట్రెండల్ కదా తీసుకొని వచ్చారు. మరి మీరేం చేశారు ఆ రోజున? ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు, మరి ఎన్ని రకాలుగా కష్టపడ్డాడు, చేశాడు. మరి దేనికి కూడా ముందుకు రాకుండా ఈరోజు మరి 175 సీట్లకి మీరు కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఇంకా తెలియలేదా? మీరు చేసిన తప్పులు ఇంకా మీకు కనపడటం లేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు తిరుగులేని విజయాన్ని సాధించి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే మీరు ఈర్ష్యపడుతున్నారా, బాధపడుతున్నారా? 5 కోట్ల మంది ప్రజానికో ఆనందంగా ఉంటున్నారని వీళ్ళు ఎక్కడ బాధలకు గురి కావాలని ఎదురు చూస్తున్నారా? పోలవరం ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అది ఉంటే రాష్ట్రమంతా బాగుపడుతుంది. మరి దాన్ని నిర్లక్ష్యం చేశావే, ఎంత ఘోరాతి ఘోరమైన పని చేశావే. అమరావతిని నిర్లక్ష్యం చేశావు. అక్కడ పిచ్చ చెట్లతో తొలతూగుతూ ఉంది ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి. ఆయన ఎక్సలెంట్ అయినటువంటి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపడే విధంగా రాజధాని తయారు చేద్దాం అనుకున్నాడు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అంతా అదే ప్రకారం తీసుకొస్తున్న పరిస్థితుల్లో 2019లో దురదృష్టవశాత్తున మీరు మళ్ళా వచ్చేసరికి సర్వనాశనం చేసేశారు. మళ్ళా ఆయన మొదటికి వచ్చాడు, మళ్ళా కష్టపడుతున్నాడు. ఆ చిల్ల చెట్లని కొన్ని వందల కోట్లను పెట్టి మళ్ళా బాగా చేయించి పెట్టాడు. మళ్ళా ముందుకెళ్తున్నారు. ఈ రోజున ఒక్కసారి అమరావతికి పోయి చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఎంత మార్పును తీసుకొచ్చాడో అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకు మీరు ఇంత ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? రేపటి రోజున మళ్ళా మీరు గవర్నమెంట్ రావాలని మీ కోరిక ఉంటే ప్రజలకు సంబంధించిన మంచి పనులు చేయండి అయ్యా. ఈ తెలుగుదేశం పార్టీకి జవాబుదారీతనంగా సలహాలు ఇవ్వండి అయ్యా. అంతేగాని ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారే. ఆఖరికి అమరావతి మహిళని వేశ్యలుగా మీరు చేశాడే మరి జగను, మరి అది దుర్మార్గం కాదా? ఎక్కడ ఆడపడుచులు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఆనందంగా విరాజిల్లుతుంది, తొలతూగుతుంది అంటారే మన శాస్త్రాలు. ఆఖరికి ఆ ఆడపడుచుల్ని వేశ్యలుగా మాట్లాడారు మీరు. ఎంత దుర్మార్గకరమైన విషయం. అస్సలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ అనేది ప్రభుత్వ పాలనకి అసలు పనికే రాదు. ఆ రకంగా తయారు చేశారు, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కనుక ఈరోజు మళ్ళా పునర్వైభవం తీసుకురావడానికి, హరితాంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దటానికి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పావులు కదుపుతూ ఉన్నారు. ఆ యొక్క పాలకవర్గం అంతా మినిస్టర్లు కానీ శాసనసభ్యులు కానీ ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఈ యొక్క పల్లెల వాతావరణంలో కానీ మళ్ళా ఆనందంగా సంతోషంగా చిగురిచ్చే విధానంగా అందరూ పావులు కదుపుతున్నారు. ఈరోజు కందుల నారాయణ రెడ్డి గారు చేసినటువంటి సహాయ సహకారాలకి కారణంగానే ఈ రోజున జిల్లా వచ్చింది. జిల్లా వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా శరవేగంగా దూసుకెళ్ళిపోయి ఈరోజు నిరుద్యోగులకు కానీ లేకపోతే రేపు మళ్ళీ విద్యార్థులు ఎంతో విధానమైనటువంటి ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ, మరి అన్ని ఉద్యోగ సంస్థలు ప్రభుత్వ సంస్థలు రావటంలో కానీ ఈరోజు ఇవన్నీ వచ్చిన నాడు ఒక రైతు దగ్గర 1 ఎకరా ఉంటే కోట్లకు పరిగెడుతుంది. అలాంటి పరిస్థితులు ఈ రోజున. మరి ఇక్కడైనా మీరు తెలుసుకోండి. మళ్ళా మీ యొక్క ఆలోచనని మనం ఏం మాట్లాడుతున్నామా, మాట్లాడొచ్చా లేదా, ప్రజలు ఈసడించుతారే, ఇబ్బంది పెడతారే, కష్టపడతారని ఆలోచన చేసుకొని మీరు మంచి వాళ్ళగా తయారు కమ్మని కోరుకుంటున్నాం. ఈరోజు మేము చెప్తున్నది, మీరు మంచిగా తయారవుతే మళ్ళీ మీరు పరిపాలనకి రావచ్చేమో. అది మాత్రం జరగదు. మీరు మంచిగా ఉండరు, జరగని పని. కానీ మేము నేర్చుకోండియా, చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి నడతను చూసుకోవచ్చుకోండి. ఆయన మా యొక్క కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీ జగన్. ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఎవరినైనా మాట్లాడా? లోకేష్ గారు కానీ ఏమైనా చేశారా? కాకపోతే ఎప్పుడే ఏదైనా కానీ ఇబ్బంది పడే విధంగా మేము ఎప్పుడు చేయలే. మా ప్రభుత్వం మా యొక్క మన యొక్క చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పించాలా. ఎంతటి వాడినైనా సైతం మంచిగా చూసుకోమని చెప్పారు, మంచిగా రాణించమన్నారు, ప్రజలకు సేవ చేసుకోమని చెప్పారు. మాకు నేర్పించింది చంద్రబాబు గారు అది. నువ్వు జైలుకు పెట్టించావే నీ సాంప్రదాయం. అసలు నువ్వు నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే నువ్వు అరెస్ట్ అని చెప్పేసి నిర్బంధం చేసి అట్లాగే చేసినావు కాబట్టే సర్వనాశనం అయిపోయింది నీ యొక్క పార్టీ. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పాలనే కావాలని కోరుకున్నారు. ఎక్సలెంట్ అయినటువంటి రిజల్ట్తో అనూహ్యమైన రీతిలో ఉండేటట్లుగా ప్రసాదించారు. ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నావే, ఎలా వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? నువ్వు గెలిస్తే నీ సీట్లు ఉంటే నీ పర్సంటేజ్ని బట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈ రోజున చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇకనైనా నేర్చుకోండి, ఇకనైనా తెలుసుకోండి, సద్బుద్ధిని అలవాటు చేసుకోండి. మీరు కూడా మంచి అనిపించుకునేటువంటి పాత్రలో రమ్మని తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎవరు ఏదైనా మాట్లాడినా తామర పుష్పానికి బురద ఎప్పుడు అంటదు, కొలంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. అంతే చంద్రబాబు గారి పాలన కానీ చంద్రబాబు గారి వ్యక్తిత్వం కానీ అంతే విధంగా ఉంటుంది. ఇక 20 సంవత్సరాల పాటు కూడా ఆయనే కావాలని 5 కోట్ల ప్రజానికం కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ, ఇక మీదట మీ మాటలకు స్వస్తి చెప్పండి అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి, మీడియాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.